వికారాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల హడావిడైతే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా మెతుకు ఆనంద్కు మద్దతుగా చాలామంది నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకాలం నుండి కూడా ఆర్నిషలు పనిచేస్తూ కూడా గతంలో స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసి, అలాగే వికారాబాద్ టౌన్ జనరల్ సెక్రటరీగా పనిచేసి ప్రస్తుతం సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కొనసాగుతూ, అలాగే ప్రచారంలో ముందుంటూ మెతుకు ఆనంద్ గారితో పాటు ప్రచారంలో పాల్గొంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందే విధంగా కూడా తిమ్మని శంకర్ గారు అయితే మనతో ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు. అన్న నమస్తే. నమస్తే సార్. చెప్పండి, ప్రస్తుతం ప్రచారం ఎలా సాగుతుంది, ప్రచారంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారి మద్దతు ద్వారా ఆయన వచ్చిన మార్గదర్శకత్వాన్ని ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది? ప్రచారము చాలా బాగా జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న పథకాల కన్నా ఇప్పుడు కేసీఆర్ సీఎం అయిన తర్వాత, తెలంగాణ ఉద్యమం చేసి సాధించుకున్న తర్వాత అటువంటి పథకాలు ఎవరు చేపట్టలేరు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి గిట్ట గెలిచినప్పటి నుంచి ప్రజల లోపల ప్రతి గ్రామానికి 2-3 సార్లు ప్రతి అందరూ తిరిగిండు కాబట్టి స్పందన చాలా బాగున్నది. మా ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో ఈరోజు వికారాబాద్లో గెలవబోతున్నాడు. ఎటువంటి మెజార్టీ అంటే మేము ఏడుకన్నా పోతే కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలే మాకు మా పెద్ద కొడుకులాగా పింఛన్ ఇచ్చిండు. ఇప్పుడు ఈరోజు మనకు ఫ్రీగా సన్నబియ్యం ఇస్తున్నాడు, వికలాంగులకు చేసిండు. ఇటువంటి సీఎం ఎవరు లేరు ఇంతకుముందు. కాబట్టి మేము కారు గుర్తుకే ఓటేస్తాము, మన మెతుకు ఆనంద్ గారినే గెలిపిస్తామని ప్రజలే ముందుకు వస్తున్నారు. అంత బాగా జరుగుతుంది. ప్రధానంగా గతంలో ఎట్లుండే ఈ ప్రాంతంలో, ఇప్పుడు ఎట్లుండే? గతంలో అసలు ఏమి బాగలేకుండే. తెలంగాణ రాకముందు మరి మనము ఒకసారి ఆలోచించవలసింది ఏంటంటే, రైతులు గిట్ట చేనులకు పోయి కరెంటు గిట్ట ఉండకుండే. యాక్చువల్గా కరెంటు గిట్ట లేదు, వాళ్ళ ఉండి చాలామంది చనిపోయినరు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఆంధ్ర పాలకులు గిట్ట ఏమైందో, తెలంగాణ రావద్దన్న ఉద్దేశంతో మీరు చీకట్లో ఉంటారు, మీకు కరెంటు రాదు, అది రాదు ఇది రాదు అన్నారు. కాబట్టి సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇచ్చిర్రు. 24 గంటల కరెంట్. ఇప్పుడు పిల్లలు గిట్ట చదువుకొని పరిస్థితి ఉండే అప్పుడు, కానీ ఇప్పుడు 24 గంటల కరెంటు. మరి మంచినీళ్ళకైతే బిందెలు పెట్టి గత ప్రభుత్వం లోపల అందరూ దండ చేసిండ్రు చాలామంది. కానీ ఇప్పుడు అటువంటిది ఏం లేదు. ప్రతి ఇంటికి మంచినీళ్ళు, సీఎం గారు ప్రవేశపెట్టిన పథకాలు మొత్తం ప్రతి ఇంటికి అందుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చెందింది? ఈ అభివృద్ధి చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు బ్రిడ్జి గిట్ట 96 కోట్లు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు అది ఒకటి. రోడ్లు గిట్ట చాలా విలేజ్లో ఇంతకుముందు గిట్ట రోడ్లు లేకుండా కాబట్టి రోడ్లు గిట్ట వేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ గిట్ట ఆల్రెడీ శాంక్షన్ అయ్యి అది గిట్ట చేపడుతున్నాము. అదేవిధంగా అనంతగిరి ఏంటంటే, మనకు అనంతగిరి టెంపుల్ మనకు పర్యాటక కేంద్రంగా మంచి అది ఉంది. అది గిట్ట సీఎం గారు అభివృద్ధి చేస్తా అన్నారు, కంపల్సరీ చేస్తారు అని మేము భావిస్తున్నాం. ఈసారి ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం? ఈసారి భారీ మెజార్టీతో గెలిపిస్తాం. అందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే, మేము గెలిపించడు కాదు, సీఎం గారు చేపట్టిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని మేము అనుకుంటున్నాం. మేము గిట్ట చాలా వర్క్ చేస్తున్నాం, కానీ మాకన్నా ముందుగా ప్రజలే ఉన్నారు. మేము రావాల్సిన అవసరం లేదు, మాకు అన్నీ తెలుసు. ఇంతకుముందు ఎట్లా ఉండే ప్రభుత్వము, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎట్లా ఉండే అని వాళ్ళే ముందుకు వస్తున్నారు. కంపల్సరీగా ఆనంద్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఇటీవల కేటీఆర్ రోడ్ షో, అలాగే సీఎం కేసీఆర్ సభల ద్వారా ఎలాంటి స్పందన వస్తుంది? చాలా స్పందన వస్తుంది. కేటీఆర్ గారు ఆయన నిరుద్యోగులకు చాలా ఇప్పుడు ఇండస్ట్రీలు కానీ అవి కానీ చాలా పెట్టి చాలా ఉపాధి హామీ కల్పించిండు. కాబట్టి కేటీఆర్ వచ్చిన తర్వాత గిట్ట ఆయన చాలా ప్రభుత్వం ఏం చేసింది, ఎట్లా మేము ఏం చేసినామో చాలా మంచిగా చెప్పిండ్రు. సో ప్రజలు గిట్ట చెప్పేది కరెక్టే కదా, చాలా స్పందించి కంపల్సరీ మేము ఈ వికారాబాద్ లోపల టీఆర్ఎస్ని గెలిపించుకుంటాము, ఏ పార్టీ వచ్చినా దేనికి ఓటేయమని ప్రజలు చాలా నమ్మకంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నది. అంటే ప్రధానంగా సీఎం కేసీఆర్ సభలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులందరికీ మెతుకు ఆనంద్ గారిని గెలిపిస్తే ఏకకాలంలో కూడా దళిత బంధువులు ప్రతి ఒక్క కుటుంబానికి అందజేస్తామని చెప్పేస్తున్నారు. దీని గురించి మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే కేసీఆర్ గారు మరి వికారాబాద్లో దళితులు ఎక్కువ ఉన్నారని ఒక ఉద్దేశంతో అందరికీ ఏకకాలంగా మరి దళిత బంధు అందరికీ మరి చేస్తానని చెప్పిండ్రు. ఆయనకు మేము దళితుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది దళితులు ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి. దళితులు ఎందుకంటే ఇంతకుముందు వేరే ప్రభుత్వం కానీ 1,50,000 ఇస్తుంటే అవి ఏంటి కాకుండా ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఉపాధి. ఇప్పుడు చదివిన వాళ్ళు కొంతమంది ఇంటరు 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ బిజినెస్ పెట్టుకోవాలన్నా కానీ ఏది పెట్టుకోవాలని ఈ పైసలు సరిపోతున్నాయి.
ఏదైనా సెటర్ తీసుకున్నా కానీ 2 లక్షల డిపాజిట్ 2 లక్షల డిపాజిట్ ఇస్తున్నారు, సామాన్ తీసుకొస్తున్నారు, చాలా అన్నీ సరిపోతున్నాయి. కాబట్టి దళితులు ఈ స్కీమ్ మాత్రము దళితులకు వరం, కేసీఆర్ ఇచ్చిన వరం లాంటిది. కంపల్సరీగా ఈ వికారాబాద్ నియోజకవర్గం లోపల దళితులందరూ బిజినెస్ లోపల కంపల్సరీగా మేమందరము బాగుపడి మరి ముందుకెళ్తామని నేను తెలియజేస్తున్నాను. సీఎం కేసీఆర్ గారు మనకు ఏం చెప్పినంటే, మన ఆనంద్ సార్ గారు మరి గెలిపించుకొస్తే మీ అందరికీ మరి దళిత బంధు ఇస్తాని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ మెతుకు ఆనంద్ గారు ప్రతి గ్రామం లోపల బాగా తిరిగిండు, చేసిండు. కంపల్సరీ ఈరోజు మన మెతుకు ఆనంద్ సార్ గారి వల్లనే ఈరోజు దళితులకు మొత్తము ఆయన, ఎందుకంటే కేసీఆర్కు చెప్పి దళితులు ఎక్కువ ఉన్నారు ఈ నియోజకవర్గంలో, కంపల్సరీ అందరికీ కావాలని ఆయన మరియు చెప్పడం జరిగింది. అందువల్ల గిట మా ఎమ్మెల్యే గారి గిట ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన వెంట ఉండి, ఆయన అందరం దళితులందరూ వెంట ఉండి ఆయనను కంపల్సరీగా గెలిపించుకుంటాం. దాని లోపల ఏ లోటు లేదు, ఏ అనుమానం కూడా పడాల్సిన అవసరం లేదు.